అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు పాత స్నేహితులతో సంభాషిస్తారు. స్త్రీలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పిల్లల పురోగతి చూసి మీరు ఉప్పొంగిపోతారు. కానీ వారిపై అధిక ఒత్తిడి పెట్టకుండా ఉండాలి. ఈ రోజు మీకు ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు ఏదో ఒక కారణం చేత వాయిదా పడవచ్చు. ఈరోజు ధైర్యం, చొరవ మరియు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే కోరిక స్పష్టంగా కనిపిస్తాయి. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని లేదా పనులను విభిన్నంగా చేయాలని భావించవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు, సమావేశాలు, పనులు పూర్తి చేసుకోవడం లేదా కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం వంటివి సాధ్యమవుతాయి. అయితే ఈరోజు పూర్తిగా తేలికైనది కాదు. ఎందుకంటే మీరు మీ ఆర్థిక విషయాలు, మాటలు మరియు ఆత్మ నియంత్రణ పట్ల జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు మరియు శని డబ్బు మరియు మాటల రంగాలను గంభీరంగా మారుస్తున్నారు. కాబట్టి మీరు చెప్పే మాటలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయి. రాహువు మీ వ్యక్తిత్వంలో చంచలత్వాన్ని మరియు ఏదైనా భిన్నంగా చేయాలని కోరికను పెంచవచ్చు. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని ఒక అవకాశంగా పొరపాటు పడకండి. సూర్యుడు మరియు గురుడు రోజువారి పనులు మరియు బాధ్యతలపై ప్రాధాన్యతనిస్తారు. దీనివల్ల మీరు పనులు పూర్తి చేస్తారు, కానీ అలసటకు దారితీయవచ్చు. మీరు వాహనం కొనాలని, పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ చేయాలని లేదా విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తుంటే పునరాలోచించుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసం మంచిది, కానీ అది మితిమీరిపోకుండా చూసుకోండి. ఈ రోజును తెలివిగా సద్వినియోగం చేసుకోండి. సంబంధాలలో సంఘర్షణకు మూలం ప్రధాన సమస్య కాకపోవచ్చు, బదులుగా మీరు మాట్లాడే విధానం కావచ్చు. ఇద్దరు తమ అభిప్రాయాన్ని వెంటనే అంగీకరించాలని కోరుకుంటే మీ భాగస్వామితో వాదనలు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో కొంత దూరం పాటించండి. ప్రశాంతమైన స్వరంతో మాట్లాడడం ఉత్తమం. మీలో ఆకర్షణ, భావ వ్యక్తీకరణ రెండు ఉన్నాయి, కానీ అవతల వ్యక్తి సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. పెళ్లి కాని వ్యక్తులు ఆసక్తికరమైన సంభాషణలో పాల్గొనవచ్చు, కానీ ఒక మంచి ఇమేజ్ సృష్టించే ప్రయత్నంలో విషయాలను అతిశయోక్తిగా చెప్పడం మానుకోండి. కుటుంబంలో డబ్బు లేదా ప్రాధాన్యతల గురించి చర్చలు తలెత్తవచ్చు. స్పష్టమైన సమతుల్యమైన వైఖరిని కొనసాగించండి. సృజనాత్మకత, ఆలోచన మరియు చురుకైన మనసు మీ వృత్తిలో సహాయపడతాయి. కంటెంట్, మీడియా, మార్కెటింగ్, బోధన, డిజైన్, సేల్స్, రచన, డేటా, టెక్నాలజీ లేదా ప్రజెంటేషన్ ఆధారిత రంగాల్లో ఉన్నవారు బాగా రాణించవచ్చు. కుజుడు మరియు బుధుడు సృజనాత్మకత, ఆలోచన మరియు భావ వ్యక్తీకరణ వేగవంతం చేస్తున్నారు. కాబట్టి కొత్త ఆలోచనలతో ముందుకు రావడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే తొందరపాటుతో పంపిన ఇమెయిల్లు, ప్రతిపాదనలు లేదా ప్రతిస్పందనలకు తర్వాత దిద్దుబాటు అవసరం కావచ్చు. విద్యార్థులు చదువుపై, ముఖ్యంగా తార్కం మరియు భాష రెండు ఉన్న వాటిపై ఆసక్తి కొనసాగిస్తారు. పోటీతత్వం గల విద్యార్థులు చిన్న పొరపాట్లపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరించడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి పరిమితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. చిన్న ప్రయాణాలు లేదా ముఖ్యమైన పత్రాల పని రావచ్చు. వాహన సంబంధిత పనులు లేదా కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితులు సగటు నుండి సాధారణంగా ఉండవచ్చు. మరీ ఎక్కువ ఒత్తిడి కానీ మరీ ఎక్కువ పారదర్శకత కానీ అవసరం లేదు. అందువల్ల ఖర్చులు మరియు అవసరాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. వాహనాలు, గ్యాడ్జెట్లు, సౌకర్యాలు లేదా ప్రదర్శన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. పిల్లలు, అభిరుచులు, వినోదం లేదా బయట భోజనం చేయడం వంటి కారణాల వల్ల మీ బడ్జెట్ పెరగవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీ రిస్క్ ప్రొఫైల్ను తక్కువగా ఉంచుకోండి మరియు కేవలం పుకాలపై ఆధారపడకండి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీ నైపుణ్యాలు, సైడ్ ప్రాజెక్టులు లేదా పరిచయాలపై పనిచేయడం ఉత్తమం. మీ ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది పెద్ద ఆందోళన కలిగించే విషయం కాకపోయినా క్రమరాహిత్యం ప్రభావం చూపుతుంది. సమయానికి భోజనం చేయండి. మీరు తాగడాన్ని పరిమితం చేసుకోండి మరియు తగినంత నిద్రపోండి. మానసిక అశాంతి, శారీరక అలసట పెంచుతుంది. మితిమీరిన వాదనలు, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం మరియు మితిమీరిన పరుగు మీ తల బరువుగా అనిపించేలా చేస్తాయి. ఈరోజు కొద్దిగా శరీరాన్ని సాగదీయడం, ప్రశాంతమైన సంగీతం వినడం మరియు మాట్లాడే ముందు లోతుగా శ్వాస తీసుకోవడం వంటివి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి మాట్లాడితే సమస్యలు తప్పవు. ఖర్చు పెట్టే ముందు ఖాతాలను సరిచూసుకోండి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనిలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లోనూ బయట కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. మీరు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ వృత్తిపరమైన కార్యకలాపాల మధ్య సమతుల్యతను పాటించడం సరైన క్రమాన్ని నిర్ధారిస్తుంది. విద్యార్థులు ఈరోజు తమ చదువు మరియు వృత్తిపై దృష్టి పెట్టడం ద్వారా సానుకూల ఫలితాలను చూస్తారు. మీ పిల్లల సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి వారితో కొంత సమయం గడపండి. కుటుంబంలోని పెద్దల సలహా దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించడంలో మరియు ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. మార్కెటింగ్ మరియు మీడియాపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. కొన్ని పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల మీ పని ఒత్తిడి తగ్గుతుంది. ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మీ సొంత పనులపై కూడా దృష్టి పెట్టండి, లేకపోతే మీ పని అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. బంధువు అకస్మాత్తుగా రావడం మీ దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు. మీ ప్రయత్నాలు వ్యాపార నిర్వహణను మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ సంబంధిత వ్యాపారాల కోసం రూపొందించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. భాగస్వామ్యాల్లో అత్యంత జాగ్రత్త వహించండి. కార్యాలయ రాజకీయాల నుండి మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో క్రమశిక్షణ, మంచి సమన్వయం ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో ఒకరినొకరు గౌరవించుకోండి, మద్దతు ఇచ్చుకోండి. వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమతుల్య ఆహారం, జీవనశైలి పాటించండి. ఈరోజు అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు కొంత మందగమనంలో సాగవచ్చు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తొందరపడి తీసుకోకుండా పరిస్థితులను పరిశీలించి ముందుకు సాగడం మంచిది. సహనంతో వ్యవహరిస్తే భవిష్యత్తులో మరింత అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగి ఆలయాల దర్శనం, పూజలు లేదా ధ్యానం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ వహించడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు సరైన సమయం కోసం వేచి ఉండడం వల్ల భవిష్యత్తులో లాభాలు పొందుతారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. మీ చిరాకు స్వభావం స్నేహితులను ఇబ్బంది కలిగించవచ్చు. ఈరోజు మీ విపరీతమైన ఖర్చుల గురించి మీ తల్లిదండ్రులు ఆందోళన చెందవచ్చు మరియు మీరు వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఆనందదాయకంగా మరియు చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కళ్ళు, చెవులు తెరిచి ఉంచండి. మీకు కొన్ని విలువైన సమాచారం లేదా ఆలోచనలు తారసపడవచ్చు. తొందరపడి ఒక నిర్ణయానికి రావడం మరియు అనవసరమైన పనులు చేయడం వల్ల నిరాశ కలగవచ్చు. వైవాహిక జీవితానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి చెప్పండి. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో నూతన శక్తితో ముందుకు సాగుతారు. మీ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి మీకు కొత్త ఆలోచనలు మరియు స్ఫూర్తి లభిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది మంచి సమయం. సంభాషణ మరియు అవగాహన ద్వారా మీరు మీ చుట్టూ ఉన్న వారితో మరింత లోతైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి కళ, రచన లేదా మరేదైనా సృజనాత్మకత రంగంలో మిమ్మల్ని మీరు వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. మీరు చేసే ప్రతి పనిలో మీ ప్రత్యేకమైన ఆలోచన విధానం ఇమిడి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఇతరుల నుండి వేరుగా నిలుపుతుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవలసి రావచ్చు. మనసులో గందరగోళం సరైన నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ మాటలపై నియంత్రణ లేకపోవడం చర్చల సమయంలో విభేదాలు మరియు ఘర్షణలకు దారితీస్తుంది. పనిలో ఆశించిన విజయం లభించదు. తప్పుడు ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలమైనది కాదు. కుంభరాశి వారికి ఒక అద్భుతమైన రోజు కానుంది. ఈ సమయం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు మీ సామూహిక మరియు సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఇది మీ సంబంధాలలో కొత్త శక్తిని నింపుతుంది. స్నేహితులు మరియు ప్రియమైన వారితో సమయం గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు మీ ఆలోచనలను పంచుకోవచ్చు మరియు కొత్త ప్రణాళికల గురించి చర్చించవచ్చు. మీ సృజనాత్మకత కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు మీ భావాలను మరింత మెరుగ్గా వ్యక్తపరచగలుగుతారు. ఆత్మవిశ్వాసానికి ఇది ఒక అనుకూలమైన సమయం. మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీలో ఒక సానుకూల మార్పును మీరు అనుభవిస్తారు. మీ విశాల దృక్పథం మీ సంబంధాలను మరింత బలపరచడానికి సహాయపడుతుంది.
మీ సంబంధాలను మెరుగుపరుచుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగే అవకాశాన్ని వదులుకోవద్దు. ఈరోజు మీరు ఇతరులపై సానుకూలం ముద్ర వేస్తూ మీ సంభాషణ నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వం యొక్క ప్రభావాన్ని స్పష్టంగా చూపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా కొత్త ప్రాజెక్టుపై పనిచేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు లేదా సౌకర్యాలు పొందడం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. ఈరోజు మీకు నవ్వడానికి కారణాలు ఇస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఉద్యోగ అన్వేషణ ముగియవచ్చు. మీకు ఒక శుభవార్త అందుతుంది. కొత్త వాహనం కొనాలన్న మీ కల కూడా నెరవేరవచ్చు. ఈరోజు మీరు పిల్లలు, ప్రేమ మరియు సృజనాత్మకత పనులకు సంబంధించిన విషయాల్లో ఆనందాన్ని పొందవచ్చు. మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. డబ్బు, కుటుంబం మరియు మాటలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీ ఖర్చులను నియంత్రించుకోండి. ఆరోగ్యం, దినచర్య మరియు పనికి సంబంధించిన విషయాల్లో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ వ్యక్తిత్వం మరియు ప్రతిష్ట మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో సమన్వయం చాలా అవసరం. మీ ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. మీకు చిన్నపాటి కంటి లేదా గొంతు సమస్యలు ఎదురు కావచ్చు. ఈరోజు వెంటనే కొత్త వాణ్ణి ఎవరిని నమ్మవద్దు. ఈరోజు స్త్రీలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ముఖ్యమైన పనులు ఏదో ఒక కారణం చేత వాయిదా పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.